బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ మొత్తం ఊహించని విధంగా ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్. మరి సంజన ఎపిసోడ్ అంతా టీఆర్పీ కోసమా లేక నిజంగానేనా? మాట్లాడుకుందామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఆదివారం నాడే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది, కానీ శనివారం ఎపిసోడ్కి రాగానే నాగార్జున హౌస్ మేట్స్కి షాక్ ఇస్తూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. బిగ్ బాస్ మీద 2 బాంబ్స్ విసిరారు. అందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగ్ అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయితే అయిపోయాడు. నిజానికి ఆదివారం నాడే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది, కానీ శనివారం ఎపిసోడ్కి రాగానే నాగార్జున హౌస్ మేట్స్కి షాక్ ఇస్తూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. రోజు రోజుకు బిగ్ బాస్ హౌస్ మీద ఆ రోజు కూడా ఎలా అయితే చేంజెస్ ఉంటాయో 2 బాంబ్స్ అయితే విసిరారు. అందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాకు చెప్పారు. ఇలా నిఖిల్ శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్లో మరో ఎలిమినేషన్ జరుగుతుందని కూడా నాకు చెప్పేశారు. ఇక నిఖిల్ ఎలిమినేషన్ కాగానే సంజన ఎమోషనల్ అయింది. కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్కి సంజన సపోర్ట్ చేయకుండా తనుజాక్ చేసింది. దీనివల్ల నిఖిల్ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. లేకపోతే కెప్టెన్ అయి ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయ్యే ఉండే ఛాన్స్ ఉందని కూడా సంజన చెప్పి బాధపడింది. ఎలిమినేట్ అయినటువంటి స్టేజ్ మీదకి వచ్చినటువంటి రాగానే నిఖిల్ని నాకు చాలా ప్రశంసించాడు. ఈ వారం గేమ్ చాలా బాగా ఆడావు, కింగ్ కూడా అయ్యావు, కానీ ఎలిమినేషన్ అయ్యావు, సరే నీ జర్నీ చూద్దామంటూ కూడా ఏవీ ప్లే చేశారు. దాని తర్వాత హౌస్మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం గురించి చెప్పు అంటూ కూడా నాకు అడిగారు. దీంతో తనుజాలో ఏడుపు, రీతులో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ నచ్చవని నిఖిల్ చెప్పేశాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో మరో ఎలిమినేషన్ జరగబోతుంది, అది కూడా అందరికి తెలిసింది. అయితే ఇందులో హౌస్ నుంచి గౌరవ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. నిజానికి ఆట పరంగా చూస్తే హౌస్లో ఉన్న వారిలో నిఖిల్, గౌరవ్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అయినా కానీ ఓటింగ్ పరంగా తక్కువ ఉన్నారంటూ కూడా వీళ్ళిద్దరిని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ కూడా పంపించేస్తున్నారు. గౌరవ్, నిఖిల్ ఇద్దరు అవుట్ అవడంతో సీజన్ 9లో మొత్తం వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు. అయితే మొత్తం 6గురిని వైల్డ్ కార్డ్స్గా హౌస్లోకి పంపారు. వీరిలో రమ్య, మాధురి అండ్ సాయి, ఆయేషా ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. శనివారం నిఖిల్ ఎలిమినేట్ కాగా ఆదివారం గౌరవ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఇక బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ వస్తుందంటే హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎంత ఎదురు చూస్తారో బయట ఉన్నటువంటి ఆడియన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్ని హౌస్మేట్స్కి చూసేటప్పుడు కలిగేటువంటి ఫీలింగ్స్ అండ్ కార్చే కన్నీళ్ళు, మాట్లాడే మాటలు, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రియల్గా ఉంటాయి. అందుకనే ఫ్యామిలీ వీక్కి రేటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. బిగ్ బాస్ టీం కూడా ఫ్యామిలీ వీక్ని చాలా గట్టిగానే ఎమోషనల్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే సీజన్ 9 రేటింగ్ మరీ దారుణంగా పడిపోవడంతో ఈసారి పెద్ద ప్లాన్ వేసినట్లయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ వీక్లో ఆడియన్స్ని టీవీలో కతుక్కునేలా చేయడానికి, ఎమోషన్స్తో గుండెలు పిండించేయడానికి కూడా ఈ వీకెండ్ ఎపిసోడ్లోనే స్కెచ్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. శనివారం ఎపిసోడ్లో నాగార్జున హౌస్ మీద బిగ్ బాంబ్స్ 2 వేసాడు కదా, అంటూ ఆ వేసినటువంటి వాడిని షాక్ ఇచ్చారు. ఇందులోనే ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా మరొకటి ఏంటో తెలుసుకునేందుకు కూడా హౌస్మేట్స్కి చిన్న టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ హౌస్లో తమకి మోస్ట్ సపోర్టివ్ ఎవరు అండ్ కిందికి లాగేది ఎవరు అంటూ కూడా 2 పేర్లు చెప్పాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇందులో అత్యధికంగా 4 హౌస్మేట్స్ సంజన వల్ల తమ ఆట కిందికి పోతుంది అంటూ కూడా వాళ్ళు కమెంట్స్ చేశారు. దీంతో హౌస్లో ఉన్నటువంటి ఆ 2వ బాంబ్ సంజన మీద పడుతుందని నాగన్నారు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో నో ఫ్యామిలీ వీక్ అని రాసుంది. ఇది చూడగానే సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే సంజనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. అందులోనూ నెలల పసికందు ఇంట్లో అప్పచెప్పి షోకి వచ్చింది. సంజన దీంతో ఫ్యామిలీ వీక్లో ఎలాగైనా తన పిల్లల్ని, భర్తని చూడొచ్చని ప్రతిరోజు ఏడుస్తూ వెయిట్ చేస్తుంది. అలాంటి సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటే మరి ఎలా ఉంటుంది? సార్, నేను డెఫినెట్గా ఇంటికి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతా, నో సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అంటూ కూడా ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, అలానే మిమ్మల్ని కూడా ప్రతి వారం చూడడం ఇష్టం, కానీ నేను ఇక ఉండలేను సార్, వెళ్ళిపోతా, రోజుకు 6 సార్లు ఏడుస్తున్నాను, ఇక నా వల్ల కాదు సార్ అంటూ ప్లీజ్ నేను వెళ్ళిపోతా, ఈ షోకి గౌరవం ఇస్తున్నాను, నాకంటే ఎక్కువ ప్రేమించాను, కానీ నేను ఉండలేనని కూడా సంజన చెప్పింది. అండ్ ఇక నేను అంత బ్యాడ్ ఎవరికి ఇక్కడ చేయలేదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది, ఇది నా డెసిషన్ కాదమ్మా, హౌస్లో మెజారిటీ నీ మూలంగా వాళ్ళ ఆట మునిగిపోతుందన్నారు, వేరే వాళ్ళ మూలంగా అవుతుందంటే ఇదే బాంబ్ వేరే వాళ్ళ మీద పడేదని కూడా నాగన్నారు. రిజల్ట్ మనం ఊహించలేమంటూ కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. నేను రిజల్ట్ని గౌరవిస్తాను, కానీ నన్ను ఇంటికి పంపించండి సార్ అంటూ కూడా నా వల్ల కాదు, సారీ అంటూ కూడా ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అండ్ నాకు రిక్వెస్ట్ చెప్తున్నాను కూడా చెప్పింది. అయితే మేము ఎవ్వరు కూడా ఇప్పుడు నువ్వు చెప్పే విధానాన్ని పొగరాడడం లేదమ్మా, కాస్త నువ్వు కూర్చొని ఓపిక పట్టు అని కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. ఇంతలో కళ్యాణ్ చేయడంతో ఏంటి చెప్పు అని కూడా కింగ్ అడిగారు. సార్ ఏదైనా ఛాన్స్ ఉంటే నా ఫ్యామిలీని నేను త్యాగం చేస్తా సార్, అంటే ఏదైతే ఆ బిగ్ బామ్ అనేది నేను తీసుకుంటాను అని కూడా కళ్యాణ్ అన్నారు. బట్ సంజన కోసం చేయాల్సినటువంటి త్యాగాలు
ఇప్పటికే అయిపోయాయి. కానీ అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. మనం ఏం చేయలేం అని కూడా నాకు క్లియర్‌గా చెప్పారు. ఇలానే భరణి కూడా లేచి సార్ అవకాశం ఉంటే తనకి ఛాన్స్ ఇవ్వండి సార్. నేను కూడా సాక్రిఫైస్ చేస్తాను అని కూడా అన్నారు. అండ్ కొంతమంది హౌస్‌మేట్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సంజన ఫ్యామిలీ వీక్ అంటే సంజన ఫ్యామిలీ కలవచ్చు అనేది బిగ్ బాస్ ఎక్కడ చెప్పలేదు. సంజన ఇది బిగ్ బాస్ హౌస్ ఊహించనివి కూడా జరుగుతాయని కూడా నాకు ఇంకొకసారి చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్ చూసినటువంటి ఆడియన్స్‌కి మాత్రం ఇదంతా డెఫినెట్‌గా రేటింగ్ కోసమననే ఆలోచన రాకమానదు. ఎందుకంటే గతంలో టేస్టీ తేజ కూడా ఇలానే చేశారు. హౌస్‌లోకి తన తల్లిని తీసుకురావడం తన కల అంటూ కూడా తేజ ఎన్నో సార్లు చెప్పడంతోటి ఆ షోలో దాంతో వచ్చినటువంటి స్టేజ్ మీద అంటే తేజకు దెబ్బేసేలా తేజకి నో ఫ్యామిలీ వీక్ అని కూడా అప్పుడు చెప్పారు. అనౌన్స్ చేశారు కూడా. దీంతో ప్రతి ఒక్కరి ఫ్యామిలీ హౌస్‌లోకి వస్తుందంటే తేజ ఏడ్చినటువంటి ఏడుపు అంతా ఇంత కాదు. ఇంకా ఇదంతా చూసినటువంటి తేజకు కూడా అవకాశం ఇస్తున్నామంటూ కూడా చివర్లో తన తల్లిని హౌస్‌లోకి పంపించారు. ఇప్పుడు సేమ్ సంజన విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం కూడా లేకపోలేదు. సంజన అండ్ వీలైనంత త్వరగా ఎమోషనల్ చేసి చివర్లో అవకాశం కల్పించి ఫ్యామిలీని రప్పించవచ్చు. ఇది కూడా ముందు ఊహించాడో లేదో తెలీదు కానీ ఇమాన్యుయల్ అయితే డెఫినెట్‌గా అమ్మ నువ్వు కంగారు పడకు, ఏడవకు, ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ధైర్యం చెప్పాడు. సో మొత్తంగా డెఫినెట్‌గా అంటే ఇది టీఆర్‌పీ కోసమా లేకపోతే ఇంకోసమా ఏంటో తెలీదు కానీ ఇమాన్యుయల్‌కి కొంచెం గేమ్ ఐడియా ఉంటుంది కదా! సో అందుకోసమనే ఫ్యామిలీ వీక్ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు అంటూ కూడా ఒక ధైర్యం చెప్పడం జరిగింది. అయితే ఈ వారంతోటి బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కి అడుగుపెట్టిన వాళ్ళందరూ అంటే గౌరవ్ అండ్ దాని తర్వాత నిన్న వెళ్ళిపోయినటువంటి అందరూ వీళ్ళిద్దరితోటి కూడా కంప్లీట్‌గా అందరూ ఇంటికి సర్దేశారనే చెప్పొచ్చు. ఇక ఉన్నదల్లా డే 1 నుంచే ఆడేటువంటి వాళ్ళే. అంటే భరణి ఉన్నాడు. భరణి ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన కన్సిడర్ చేయరు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయినట్లే. ఇక చూడాలి ఇప్పటినుంచెల్లి ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్స్ అంటే ఇన్ కేస్ ఆ ఎమోషన్స్, ఆ బాధ ఉంటూ ఉంటుంది. ఫ్యామిలీస్‌ని కలిసిన తర్వాత కొంచెం గేమ్‌కి ఎక్కువ ఆడడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది కాబట్టి ఈ వీక్ నుంచెల్లి ఇంకొంచెం రసవత్తరంగా మారే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో మరి ఈ వీక్ డెఫినెట్‌గా గౌరవ్ కూడా వెళ్ళిపోవడంతోటి ఇక పాత కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లో మిగిలున్నారు. సో మరి ఇందులో టాప్ 5కి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.